I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP. PCOD. సో ఇప్పుడు PCOD అని మనం చాలా వీడియోస్లో వింటున్నామండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే కరెంట్ జనరేషన్, ప్రీవియస్ జనరేషన్లో PCOD ఏం చేంజ్ ఉంది చూద్దాం. అసలు వాళ్ళకు లేదు, మనకు వస్తుంది. రీజన్స్ ఏమై ఉండొచ్చు. సో జనరల్గా PCOD ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ అని చెప్తాం. సో ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్. ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అనమాట. అండ్ రీప్రొడక్టివ్ డిజార్డర్. చాలామంది ఇన్ఫర్టిలిటీ ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇన్సిడెంట్స్ చూస్తే 1 in 6 అనమాట. ఎవ్రీ 6 మనము ఫిమేల్ పేషెంట్స్ చూస్తే ఒకరు PCODతో ప్రజెంట్ అవుతున్నారు. సో ముందు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఇట్స్ ఆబ్వియస్ అనమాట. సో ముందు జనరేషన్ వాళ్ళకి చాలామంది హౌస్ వైఫ్స్. సో ఇప్పుడంతా వర్కింగ్. సో ఏజ్ ఆఫ్ మ్యారేజ్ కానీ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కానీ చాలా తేడా ఉంది. వీళ్ళు అర్లీ మ్యారేజ్ అండ్ అర్లీ ప్రెగ్నెన్సీ. వాళ్ళకేం ప్లానింగ్ అంటూ ఉండదు. మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఉంచుకుంటారు, కంటిన్యూ చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ ఏ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ PCOD. సో ఆ ప్రెగ్నెన్సీ వల్ల PCOD ఆల్మోస్ట్ చాలా తక్కువ అవుతుంది అనమాట. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కెరీర్ ఆప్షన్స్ అని, మ్యారేజ్ లేట్ అయిపోతుంది, ఈ స్ట్రెస్ వల్ల ఇంకా PCOD ప్రెసిపిటేట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ కూడా లేట్ అయిపోతుంది. సో ఆ మ్యారేజ్కి ప్రెగ్నెన్సీ మధ్యలో ఆ గ్యాప్ వల్ల PCOD ప్రజెంట్ అవ్వడము, మైల్డ్ నుంచి సివియర్ అయిపోవడము, ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. అండ్ లైఫ్ స్టైల్. సో వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే వాళ్ళు. సో ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచేవాళ్ళు, లిఫ్ట్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. సో నడవడము, స్టెప్స్ ఎక్కడము, సో యాక్టివిటీ బాగుండేది, ఎక్సర్సైజ్ బాగుండేది. సో ఇప్పుడంతా ట్రాన్స్పోర్ట్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా కారు తీస్తారు, లిఫ్ట్లు ఉంటాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. సో వీళ్ళకు స్ట్రెస్, జీరో స్ట్రెస్ అనమాట. సో వీళ్ళకు మ్యాక్సిమం స్ట్రెస్. సో వర్క్ స్ట్రెస్ కానివ్వండి, సెటిల్మెంట్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, అన్ని స్ట్రెస్లే, ప్రతిదానికి స్ట్రెస్. సో వీళ్ళకు స్ట్రెస్ జీరో. సో హౌస్ వైఫ్స్ ఉంటారు. సో రెగ్యులర్ వర్క్ ఉంటుంది. అండ్ స్లీప్ ప్యాటర్న్ వీళ్ళు సో మినిమం 7 hours నైట్ స్లీప్, ప్లెజెంట్ స్లీప్. సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఈ డ్యూటీస్ వల్ల నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్, ఈ స్లీప్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంకొకటి ఫ్రెష్ ఫుడ్ అనమాట. సో పెస్టిసైడ్స్ ఫ్రీ, ఇన్సెక్టిసైడ్స్ ఫ్రీ ఫుడ్, ఫ్రెష్ వెజిటేబుల్స్. అప్పుడు ఫ్రిడ్జ్ కూడా తక్కువ ఉండేది కాబట్టి అన్నీ ఫ్రెష్గా వెజిటేబుల్స్ తీసుకునే వాళ్ళు, అప్పటికప్పుడు వండుకునే వాళ్ళు. స్టోర్డ్ ఐటమ్స్ కూడా తక్కువ, ప్రిజర్వేటివ్స్ తక్కువ, ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ. సో ఇప్పుడు మనకు అన్ని చిన్న ఐటమ్ కావాలన్నా కూడా ఫ్రీజర్ ఐటమ్ ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, 1 week అట్లాగే వాడుకోవడము. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది, ప్రిజర్వేటివ్స్ ఎక్కువైపోయినాయి. సో సిటీస్లో పెస్టిసైడ్స్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ, అండ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ కెమికల్స్ అంటాం అనమాట. వీటి వల్ల అంతా మన ఎండోక్రైన్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటి ఫుడ్ మనం తింటున్నాం. సో దానివల్ల కూడా PCOD ప్రెసిపిటేట్ అయిపోతూ ఉంది. తర్వాత డైరీ కూడా, మనకు అప్పుడు ఫ్రెష్ మిల్క్ అండ్ ఫ్రెష్ ఎగ్స్ వచ్చేవి. సో ఇప్పుడు డైరీ అంతా ఆల్మోస్ట్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనకు వస్తున్నాయి. అండ్ అన్ని ప్రాసెస్డ్ అండి, అన్ని ప్రాసెస్డ్ మిల్క్ అనమాట. ఎగ్స్ కూడా తీసుకుంటే ప్రతి దానిలోనే హార్మోన్ ఇంజెక్ట్ చేయడము, అట్లాంటి డైరీ, అట్లాంటి ఎగ్స్ వస్తున్నాయి మనకు. సో వాటి వల్ల కూడా ముందే మెన్సెస్ రావడము, ముందే మెనోపాజ్ రావడము, ఇవన్నీ ఇన్ఫర్టిలిటీ, ప్యూబర్టల్ చేంజెస్ ముందే రావడం, అన్ని చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి, ఇంతకుముందు దంపుడు బియ్యం తినేవాళ్ళు, అంటే బ్రౌన్ రైస్ తినేవాళ్ళు, సింగిల్ పాలిష్డ్ కానీ డబుల్ పాలిష్డ్ బ్రౌన్ రైస్. ఇప్పుడంతా పాలిష్డ్ రైస్ అనమాట. సో ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటి వల్ల వెయిట్ గెయిన్ ఉండదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి మంచిది కూడా అనమాట. సో ఇప్పుడంతా ఈ వైట్ రైస్, రిఫైన్డ్ షుగర్స్ అంటారు, సింపుల్ కార్బోహైడ్రేట్స్. అంటే మనం తినంగానే అబ్జర్వ్ అయిపోతుంది, గ్లూకోజ్ లెవెల్ షూటప్ అయిపోతాయి. సో దానివల్ల వెయిట్ గెయిన్ అనమాట. సో ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటారు. పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఒక 3-4 years గ్యాప్ రావడం, ప్రెగ్నెన్సీ ప్లానింగ్. సో ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు. ఈ మధ్యలో వీళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా హార్మోన్స్ వాడడము, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. సో ఇవన్నీ చాలా ప్రీవియస్ జనరేషన్, కరెంట్ జనరేషన్కి చాలా చేంజెస్ ఉన్నాయి. సో దీనివల్ల వాళ్ళకు PCOD ఉండేది, ఇప్పుడు వాళ్ళకు PCOD ఉండేది. కానీ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి అన్ని కంట్రోల్లో ఉండేవి. ఈ నేను చెప్పిన ఈ డైట్ వల్ల కానివ్వండి, ఎక్సర్సైజ్ వల్ల కానివ్వండి, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వల్ల కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీనే లేట్ అయిపోతుంది కాబట్టి చాలా మంది ఆ ప్రెగ్నెన్సీ ఇన్ బిట్వీన్ వాళ్ళు వచ్చినప్పుడు PCODతో ప్రజెంట్ అవుతున్నారు. ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. చాలా మంది IUI వెళ్ళాల్సి వస్తుంది, కొంతమందికి IVF వెళ్ళాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ బిట్వీన్ ప్రీవియస్ జనరేషన్ అండ్ ప్రజెంట్ జనరేషన్. సో ఇంకొకటి మనము డిఫరెన్స్ చూస్తే వాళ్ళకి విటమిన్ డి అండి, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండేది. సో PCOD ఎప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ, PCOD ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో అందుకే మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా PCOD ట్రీట్మెంట్తో పాటు మయో ఇనిస్టాల్ వీటితో పాటు వైటమిన్ డి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు
సన్ ఎక్స్పోజర్ ఉండేది. ఎందుకైనా ఎక్కడికైనా నడిచేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది కాబట్టి వాళ్ళు విటమిన్ డి సప్లిమెంట్స్ ఎప్పుడు తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మనము ఒక స్టడీ చేశారండి, అసలు అందరికీ వైటమిన్ డి తక్కువ ఉంది, ఎవరికి చేసినా వైటమిన్ డి తక్కువ ఉంది. సో వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనకు సన్ ఎక్స్పోజర్ ఫ్రీగా వచ్చేదాన్ని ఆపేసి వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. సో అది కూడా ఒక డిఫరెన్స్. ఇంకా మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు మల్టిపుల్ కిడ్స్ ప్లాన్ చేసేవాళ్ళు. మినిమం 2, 2, 3, 4 ఉండేవాళ్ళు అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రెగ్నెన్సీ అనేది ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి. సో ఆటోమేటిక్గా 3, 4 కిడ్స్ తర్వాత ఓవరీస్ సైలెంట్ అయిపోవడము, ఓవరీస్కి అది ఒక ట్రీట్మెంట్ అనమాట. పీసీఓడి తగ్గిపోవడం అలా జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు సింగిల్ కిడ్, అది కూడా విత్ ట్రీట్మెంట్ అలా వస్తుంది. సో సింగిల్ కిడ్ కాబట్టి దానివల్ల కూడా ఈ పీసీఓడి అనేది పర్మనెంట్ అయిపోతూ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్.